ఏంట్రా చిన్న నువ్వారా? ఇదేం సర్ప్రైజ్ రా, ఎట్లొచ్చావురా? ఇంకెట్లా తాతయ్య? బ్లెస్ మీ తాతయ్య. ఆయుష్మాన్ బావ. చిన్న ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. కూర్చోరా. తాతయ్య ఇక్కడ వైఫై లేదా? నెట్ రావడం లేదు. చిన్న ఇక్కడ వైఫై లేదు నాన్న, నెట్టే. కానీ ఆ ఇంటర్నెట్ కూడా ఓసారి వస్తుంది ఓసారి పోతుంటుంది. బాధపడొద్దు. ఓహో. ఎందుకంటే ఇక్కడ మనుషులలో ఈ మనస్సే వైఫై గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా నాన్న? మరి నీకు ఫేస్బుక్ లేదా తాతయ్య? ఫేస్బుక్ ఆ. ఇది ఫేస్, ఇది బుక్, ఈ రెండు కలిస్తే ఫేస్బుక్. ఆహా. అంతే కదా? అవును తాతయ్య. అంతేగాని ఏ ఫేస్బుక్లు ఉన్నాయి నాన్న ఇక్కడ. మరి నీకు లవర్లు లేరా తాతయ్య? నువ్వేమైనా లవ్ చేసినావా? లవరా? నాకెందుకు లేదురా లవరు. మీ నానమ్మేరా నా లవరు. అవునా తాతయ్య? నానమ్మనేనా నీ లవరు? నేను నానమ్మని చిన్నప్పటి నుంచి చూడలేదు కదా తాతయ్య. ఒకసారి నానమ్మ ఫోటో ఉంటే చూపియావా? చూపిస్తా తప్పకుండా. ఇదిగోరా మీ నానమ్మ. నానమ్మనా? భలే ఉంది తాతయ్య. తాతయ్య తాతయ్య ఒక నిమిషం, నేను ఇంకో అమ్మాయిని చూశాను. ఎవరాళ్ళు? ఈమెనా? ఈమెనే తాతయ్య. ఈమె ఎవరు అసలు? అసలు నీ స్టోరీ ఏంటి తాతయ్య? నా స్టోరా చెప్తాను. బాగున్నారండి? అమ్మ బాగుంది. మీరు బాగున్నారా? బాగున్నా. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుందా? మంచిగా ఉన్నారా? సార్, తాతయ్య ఏమ్మా? ఏంటి తాతయ్య అంత బాధగా ఉన్నారు? ఏదోలే అమ్మా, మా కుటుంబం గురించి ఆలోచిస్తాను. ఏం చెప్పమంటామమ్మా? నాకు ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు ఇక్కడనే ఉంటాడు, ఒక కొడుకు అమెరికాలో ఉంటాడు. వాడు ఎప్పుడు పిలిచినా పలకడు, ఏమన్నా ఉడకడు. అత్త మామలే మాట విని 5 లక్షల రూపాయలు అత్తన్నా కూడా నాకు రూపాయి పంపడమ్మా. ఏం బాధపడాలి ఇప్పుడు? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? వీడికి వచ్చి కాలక్షేపం బతుకెత్తాను. ఏమైనా చెప్తే ఏముంటుందమ్మా? ఏ జీవితంలో పశువులలో బతికితే అనుకుంటున్నాను. అల్లారు ముద్దుగా పెంచుకున్నా నేను, అయినా కూడా ఏం లేదమ్మా. అయినా ఏం చేస్తాం బిడ్డ? ఆ ప్రభుత్వం ఇచ్చేది పైసలు అవో ఇవో మేము ఇద్దరాలు మూలం పొట్టు పోసుకుంటాను. ఇక మా దగ్గర ఏం లేదు బిడ్డ. అందుకోసం ఇక్కడ డేకేర్ సెంటర్కి వచ్చి కొంచెం నా బాధలు చెప్పుకొని వాళ్ళ వీళ్ళ మిత్రులతో కలిసి ఇంటికి పోతానమ్మా. అంతగా ఏం లేదమ్మా. చాలు బిడ్డ. ఏంది బిడ్డ ఇప్పుడు? బాధపడకండి తాతయ్య. అప్పుడప్పుడు నేను వచ్చి మనవరాలు లెక్క మీతో టైం స్పెండ్ చేస్తా. మంచిదమ్మా. బాధపడకండి. తీసుకోండి తాతయ్య, ఈరోజు నా పుట్టినరోజు. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు మంజు అండి. మీ పేరేంటండి? నా పేరు రామ్, శ్రీరామ్. మీరు డైలీ ఇక్కడికి వస్తారా అండి? రోజు రానండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఈ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. అవునా? మరి ఈరోజు ఎందుకు వచ్చారండి మీరు? నేను కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటానండి. నాకు కూడా ఈ సేవ చేయడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈరోజు నా పుట్టినరోజు అని వచ్చానండి. అవునా? సర్ప్రైజ్ అండి. నాది కూడా ఈరోజేనండి పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అండి. అవునా? థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ బర్త్డే. అవునా? ఓహో, అంటే నీ ఆశయం నా ఆశయం ఒకే విధంగా ఉందండి. నీ భావనలు నా భావనలు ఒక విధంగా ఉన్నాయి. ఒకరికి సేవ చేయాలనే ఆలోచన నీకుంది కాబట్టి, నాకు అదే ఆలోచన ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అండి. మీకు ఇష్టమైతే. పెళ్ళా? నాకు కూడా ఇష్టమే అండి, కానీ మా పెద్దవాళ్ళతో మాట్లాడండి. ఓకే అండి, వస్తాను. సరేనండి. ఏమండి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఎక్కడికి? మీరు వెళ్ళే దారిలోనే మా ఇల్లు, కొంచెం దిగుతారా? సరే రండి. ఏమండి, ఏమండి, మీ ఇల్లు ఇక్కడేనా? అవునండి. ఇంతకీ ఈ పేరేం పేరు? రామ్, శ్రీరామ్. మీ పేరండి? మాలతి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూసినప్పుడే ఎందుకో తెలియదు కానీ మీరు బాగా నచ్చారు. ఓ అలాగా? ఒక అమ్మాయి నోరిడిచి అడగాలో అడగద్దో నాకు అర్థమవుతలేదు కానీ అడగండి. ఒక మాట మీకు చెప్పాలి. చెప్పండి. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? పెళ్ళా? అవును. కొంచెం లేట్ అయ్యారండి. నేను ఇంతకుముందే ఒకరికి ప్రపోజ్ చేశాను. అవునా? కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని లవ్ చేయలేనండి, పెళ్లి చేసుకోలేను. పర్లేదండి, మీ జీవితంలో వేరే వాళ్ళకు మనసు ఇచ్చారేమో కానీ నా జీవితంలో మాత్రం మొదటిసారిగా మీరే నాకు నచ్చారు. నా గుండెలో నేను చచ్చేదాకా మీరే ఉంటారు. నా మనసు మీకు మాత్రమే సొంతం. ఆ కృష్ణుణ్ణి రాధ ఎట్లయితే ఆరాధించిందో నేను బతుకున్నంతకాలం మిమ్మల్ని కూడా అట్లనే ఆరాధిస్తా. నాకు మీరు తప్ప నా జీవితంలో నేను ఎవరిని ఊహించుకోలేనండి. సరే, నేను వెళ్ళొస్తా. సరే. ఏమండి, మీకు వారసుని ఇచ్చిందండి. సంతోషమేనా? సంతోషం. థ్యాంక్ యూ. చిన్నోడిని మంచి స్కూల్లో వేయాలి, మంచి చదివియాలి, చాలా చాలా బొమ్మలు తీసుకురావాలి.
నాకు ఎన్ని కోరికలు ఉన్నాయి తెలుసా అండి, చాలా చెయ్యాలి చిన్నోడికి. తప్పకుండా ఇంకా ఇంకా చిన్నోడిని ఇంకా బాగా చూసుకోవాలండి. తప్పకుండా తప్పకుండా అలాగే చూద్దాం. మంజుల, నువ్వు ఆల్రెడీ డాక్టర్ చెప్పిండు నాకు, నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంజు. మంజు సరే అండి, సరే. అమ్మా అమ్మా, ఏంటి అప్పటికప్పుడు మంజు? ఏంటి మంజు ఎట్లా అవుతుందండి? అది ఇప్పుడు బాగున్నావు అది ఇప్పటిదాకా. ఏమండి? అయ్యో అయ్యో అయ్యో, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. డాక్టర్ రమ్మంట. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో నొప్పి. హలో డాక్టర్ గారు, ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రారా, మా మిస్సెస్ ఎట్లా చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమండి? ఏమండి? వస్తున్నా డాక్టర్, వస్తున్నా డాక్టర్ వస్తున్నా. ఏం కాదు, నీకేం కాదు, నీకేం కాదు, ఏం కాదు. డాక్టర్ గారు వచ్చారా? రండి కూర్చోండి. కొంచెం అంత ఎట్లా చేస్తుంది. అసలు ఏమైంది శ్రీరామ్? ప్రాబ్లం ఏంటి సార్ ఒకసారి చూడండి. శ్రీరామ్, ఇవి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దండి కదా. ఏం కాదమ్మా, నువ్వు కూల్గా ఉండు, ఏం కాదు, ఏం ఆలోచన పెట్టుకోకు. శ్రీరామ్ ఒక్క నిమిషం ఇట్రా. శ్రీరామ్ సార్ బాబు బాగానే పుట్టిండు, కానీ నీ భార్య మాత్రం క్రిటికల్గా ఉంది, బతకడం చాలా కష్టం. సార్ ఏమంటున్నారు సార్ మీరు? అధైర్య పడకు, ఆలోచించుకో. సార్ ఏమండి? ఏమండి? మంజు మంజు, నాకు అయితే లేదండి, నొప్పి బాగా వస్తుందండి. ఏమవుతుంది మంజు? బాబు జాగ్రత్త. అరే ఏ మంజు, లే మంజు, మంజు నన్ను ఒంటరివాణి చేసిపోతావా మంజు? ఎంత పని చేసావు మంజు? అయ్యో అయ్యో, బాబు నా చేతికి అప్ప చెప్పేసి ఒంటరివాణి చేసిపోతుంది. తాతయ్య 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 తాతయ్య, చెప్పరా? ఏమైంది తాత ఇట్లున్నావు? ఏం లేదురా నాన్న, కాస్త నీరసంగా ఉందిరా. నువ్వు వెళ్ళి ఆడకపోరా చిన్న, ఆడుకో. సరే తాతయ్య, నువ్వు రెస్ట్ తీసుకో. హలో హలో. హలో డాడీ. చెప్పురా. నువ్వు మమ్మీ అర్జెంట్గా ఇండియాకి వచ్చేయండి డాడీ. ఎందుకురా, ఏమైంది? మీరు రాని డాడీ, నేను చెప్తా కానీ. సరే సరే, ఓకే. సరే డాడీ. హాయ్ డాడీ, హాయ్ మమ్మీ, హౌ ఆర్ యు? అవునరా, ఎందుకు రమ్మన్నావు? మీరు రాండి మమ్మీ లోపలికి, నేను చెప్తా. ఏమైంది అర్జెంట్ రమ్మన్నా? చెప్తా డాడీ. తాతయ్య తాతయ్య, ఎవరు వచ్చారో చూడు. డాడీ ఏమైంది డాడీ? అంత నీరసంగా ఉందిరా. ఏమైంది? ఎప్పుడు వచ్చారురా? ఇప్పుడే వచ్చినాను డాడీ. అంత మంచిగా? బాయ్ డాడీ. సరే, అలసిపోయి వచ్చారుగా. కూడా బాగున్నావా? బాగున్నా మమ్మీ, నువ్వు మంచిగా? ఇలాగనే ఉన్నాను. బాగా అలసిపోయారా మీరు? కాస్త రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్నాక మనం మాట్లాడదాం. సరే డాడీ, నువ్వు పడుకో. Hey, hi bro. I need a one good day biscuit packet.
యా ఓకే బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో. అబ్బా ఎండ బాగా కొడుతుంది. వాయ్యా గా నీళ్ళ బాటిలి. ఈమెనా? ఈ ఫోటోలో ఉన్నది మీరేనా అమ్మా? అవును. మీ పేరు మాలతేనా? అవును. నీకెట్లా తెలుసు? ఈ ఫోటో మా తాత ఇచ్చేయండు. మీ తాతనా? మీ తాత ఎవరు కొడుకా? శ్రీరామ్. శ్రీరామ తెలుసు. మీకు మా తాతయ్య తెలుసు కదా, రండి మా తాతయ్య దగ్గరికి తీసుకెళ్తా. చూసావా డాడీ పరిస్థితి ఎలా ఉందో? డాడీని మనతో పాటు అమెరికాకి తీసుకెళ్దాం. ఏంది అమెరికాకి తీసుకోపోతావా? ఎక్కడ తీసుకోలేదు లేదు, ఇక్కడే ఉంటాడు ఆయన. అర్థమైందా? ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. చక్కగా నోరు మూసుకొని కూర్చో. ఏంటిది? మరి మీ అమ్మ డాడీ ఎక్కడ ఉన్నాడు? మన దగ్గరనే ఉన్నారు. అదంతా కాదు, మీ అమ్మ డాడీని మీ అన్నయ్య దగ్గర పంపించాయి, మన డాడీని తీసుకెళ్దాం. మీ డాడీ తీసుకొని వస్తే మా డాడీ వాళ్ళని నువ్వు పట్టించుకోవాలని నాకు తెలుసు. అర్థమైందా? నువ్వు మాట్లాడకు ఇంకా. అదంతా కాదు, నేను చెప్పేదే విను అంతే. లేకపోతే నేను ఇక్కడనే ఉంటాను మా డాడీ దగ్గర. లేకపోతే డాడీని మనం అమెరికా తీసుకెళ్దాం. అవసరం లేదు, అవసరం లేదు చెప్పినే కదా. అనవసరంగా ఎందుకు? నమస్తే శ్రీరామ్ సార్. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. చెప్పండి లాయర్ గారు, బాగున్నారా? ఎటొచ్చారు? ఏం శంకరయ్య సార్ బాగున్నావా? ఏం సంగతి, ఎటొచ్చారు? ఏం లేదు సార్, మేమందరం మంచిగానే ఉన్నాం సార్. మీ దయ వల్ల మీ గురించే తెలిసి వచ్చాం. మీ కొడుకు కోడలు అమెరికాలో ఉంటున్నారని తెలిసింది సార్. మిమ్మల్ని పట్టించుకోవట్లేదంట కదా, అందుకే మీ కొడుకు కోడల మీద కేసు వేయాలని చెప్పేసి మా లాయర్ గారి ఆలోచనతో ఇక్కడికి పట్టుకొచ్చింది సార్. లాయర్ గారు, వాస్తవంగా నా కొడుకు చాలా మంచివాడు, నా కోడలు కూడా చాలా మంచిది. నన్ను మామయ్య మామయ్య అని పిలుస్తూ నన్ను ఎంతో బాగా చూసుకుంటుంది. వాళ్ళ మీద కేసులు వేయలేను లాయర్ గారు. అదేవిధంగా మీకు చిన్న మాట చెప్తాను. కేసు వేసేటప్పుడు మాత్రం కేసు వేస్తే తప్పకుండా మీకే చెప్తాను. అదేవిధంగా ఒకరోజు ఇంతకుముందు గతంలో జరిగిన కేసులను పరిశీలిస్తే ఒక హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో న్యాయమూర్తి అవాక్కైన సంఘటనలు ఉన్నాయి. ఏ సంఘటన అంటే, ఒక క్లయింట్ నా కొడుకునికి అన్నం పెడతలేడు, నా కొడుకును బాగా చూస్తలేడు, కానీ నా కొడుకు నుండి నాకు నెలకొక్క 100 రూపాయలు ఇవ్వాలని కేసు వేశాడు. ఆ కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఏమన్నాడు? ఏంటయ్యా, 100 రూపాయలు నీ కేసు సరిపోతాయి, ఎక్కువ ఆశించు, ఎక్కువ ఇంకేమైనా కావాలా అడుగు అన్నాడు. ఆ టైంలో ఆ క్లయింట్ ఏమన్నాడంటే, నాకు డబ్బుతో కాదు సార్, నాకు 100 రూపాయలు నా కొడుకు నెలకొకసారి వచ్చి నాకు ఇచ్చేటట్టుగా ఆదేశించండి సార్ అని మొరపెట్టుకున్నాడు. ఆ సమయంలో జడ్జి గారు నవ్వి అతని ఆవేదన అర్థం చేసుకొని 100 రూపాయలు నెలకు మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. అప్పటి నుండి అతడు ఈనేటి వరకు కూడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు నెలలా ఇస్తున్నాడు. అక్కడ ఆ సమయంలో కొడుకు ఏమనుకున్నాడంటే, ఏది పిచ్చినా 100 రూపాయల కోసం నన్ను కోర్టుకి ఇచ్చాడు, 100 రూపాయల కోసం నన్ను నెలలా హైదరాబాద్ నుండి ఇంటికి రమ్మంటున్నాడు, ఇది ఎంత దారుణం అని అన్నాడు. కానీ ఆ కొడుకుకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు తెలిసింది. ఏమని అంటే, తను 100 రూపాయలు కాదని న్యాయమూర్తితో మొరుపెట్టుకుంటూ చెప్పిన సంఘటన కొడుకును కలిసి వేసింది. ఏంటి అది? లేదు సార్, ఏమయ్యా నువ్వు 100 రూపాయల కోసం ఎందుకు కేసు వేసావని న్యాయమూర్తి అడిగితే, సార్ మీకు దండం పెడతా, నాకు 100 రూపాయలు ముఖ్యం కాదు, నాకు నెలకొక్కసారి నా కొడుకు ఇంటికి వస్తాడు సార్, నా కొడుకు నేను కన్నులారా చూసుకుంటా సార్ అని చెప్పి ఏడ్చాడు, కన్నీళ్ళు తీసుకున్నాడు.
బాధపడ్డాడు. అప్పుడు వెంటనే న్యాయమూర్తి కళ్ళు చెదిరి వెంటనే 100 రూపాయలు ఇంటికి తీసుకువెళ్ళమని ఇచ్చాడు. కానీ ఆ సమయంలో తీర్పు ఇచ్చిన తర్వాత న్యాయమూర్తి వెళ్తూ ఓ నిమిషం ఆగాడు, ఆలోచించాడు. అయ్యో, ఈరోజు నా క్లయింట్ వల్ల నా కళ్ళు తెచ్చుకున్నాయి. నేను కూడా చాలా తప్పు చేశాను నా తండ్రి పట్ల. నేను ఇప్పుడే వెళ్ళి నా తండ్రి కాళ్ళ మీద పడి నేను క్షమాపణ వేడుకుంటాను. నేను మా తల్లిదండ్రిని ఈ రోజు నుంచి నేను బాగా చూసుకుంటానని ఆ న్యాయమూర్తి కూడా ఏడ్చాడు. ఏడుస్తూ తన ఇంటికి తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. తన తల్లిదండ్రులు ఆనందోత్సాహంతో కొడుకుని దగ్గరికి తీసుకున్నారు, హత్తుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు కూడా న్యాయమూర్తి కూడా నెలకొకసారి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలన పాలన చూసుకుంటున్నారు. అందుకే నేను చెప్పేది లాయర్ గారు, నా కొడుకు నుంచి ఆశించేది డబ్బు కాదు, నా కొడుకు యొక్క నా కోడలి యొక్క ప్రేమ మాత్రమే. అంతే 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 లాయర్ గారు. అవును సార్, మీరు చెప్పింది వాస్తవమే. ఈ రోజుల్లో కొడుకులు అందరూ అట్లనే ఉన్నారు సార్. కానీ మీకు మీ కొడుకు మీద కోడల మీద ఉన్న నమ్మకానికి నిజంగా సార్. సరే సార్, మేము వెళ్ళొస్తాం. మామయ్య, మమ్మల్ని క్షమించండి మామయ్య. మిమ్మల్ని ఈరోజు మేము తప్పుగా అర్థం చేసుకున్నాం మామయ్య. మా మీద నీకు ఇంత ప్రేమ ఉంటుందని మేము అస్సలు అనుకోలేదు మామ. రోజా, నువ్వేం బాధపడకమ్మా. నాకు తోడు మీరు, మీకు తోడు నేను. ఇక్కడే ఉండండి, నాతో ఉండండి. మీ నాన్నలాగా నన్ను చూసుకో. తాతయ్య, నేను నీకోసం ఎవరిని తీసుకొచ్చానో చూడు. మాలతి, నువ్వు బతికే ఉన్నావా? అవును, నీకు అప్పుడే చెప్పినా కదా, నేను చచ్చేదాకా నా గుండెలో నువ్వే ఉంటుందని. నీకోసమే బతుకుతున్నా. మాలతి, నా కోసం బతుకుతున్నావు మాలతి. ఆ రోజు నేను వద్దిన తర్వాత నువ్వు వెళ్ళి వేరే అతన్ని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉన్నావు అనుకున్నా, సంతోషంగా ఉన్నావు అనుకున్నా. అలా ఎలా అనుకుంటావు శ్రీరామ్? నువ్వు లేకుంటే నీ బతుక అని ఆనాడే చెప్పిన. వేరే అమ్మాయిని ప్రేమించినా అని నువ్వు నాకు చెప్పడంతో ఏదో నిన్ను తలుచుకుంటూ నా కాలాన్ని ఇట్లా గడుపుకుంటూ వస్తున్నా. అవును, కానీ నువ్వు నీ కుటుంబంతో మంచిగా ఉన్నావా? ఎక్కడ మీ భార్య కనబడతలేదు? మాలతి, ఆ రోజు నువ్వు చూసావు, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాను. ఆ అమ్మాయికి నేను ప్రపోజల్ చేశానని చెప్పాను. కానీ 1 సంవత్సరం తర్వాత ఒక పిల్లాన్ని కానీ ఆమె చనిపోయింది. అప్పటి నుండి కూడా నేను కూడా మామూలుగానే ఆ భగవంతుడి ధ్యానంలో వాళ్ళని ఆ బాబుని సాత్తూ కాలక్షేపాన్ని గడుపుతున్నాను. తాతయ్య, మీరు దిగులు పడకండి. మీరు చెప్పగానే మీ బాధ అంతా నాకు అర్థమైంది. నానమ్మ చనిపోయినప్పటికెళ్ళి మీరు ఎంతో బాధగా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ప్రేమించిన నానమ్మని తీసుకొచ్చాను. ఇప్పటికైనా మీరిద్దరు కలిసి సంతోషంగా ఉండండి తాతయ్య. ఇదిగో తాతయ్య. రాజా, డాడీ. ఈ రోజు నుండి ఈ మాలతి మీ మమ్మీ. సరే డాడీ. అమ్మ, నాన్న మన చిన్ననాటికి నీడనయ్యారు. వాళ్ళ ముసలితనానికి మనమే బలం కావాలి. మనం ఒంటరిగా ఉంటే వాళ్ళు చూడలేకపోయారు అప్పుడు. వాళ్ళు ఒంటరిగా ఉంటే చూస్తూ ఉంటున్నాం మనం ఇప్పుడు.
దయచేసి ఎవరు కూడా తమ తల్లిదండ్రులని ఒంటరి వాళ్ళని చెయ్యకండి. వాళ్ళు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ప్రేమిద్దాం, కలిసి ఉందాం. మన నుండి వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు, కేవలం సమయం మాత్రమే.